అస్సాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న 2వ విడత జూడో యాత్రపై భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు కాకినాడ కల్పనా సెంటర్ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, కోల ప్రసాద్ వర్మ, ఐఎన్టీయూసీ కాకినాడ రూరల్ అండ్ టౌన్ అధ్యక్షులు తాళ్ళూరి రాజు, జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ సూర్యప్రకాశ్రావు, మాజీ కౌన్సిలర్ కంభం రాజబాబు, జిల్లా అధికార ప్రతినిధి పబ్బినేడి కృష్ణ, వల్లూరి రామ్మోహన్, దౌలూరి దాన, కోటి జవ్వాది, చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఆదరణ పెరుగుతున్నటువంటి సందర్భంలో మణిపూర్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని భారత్ న్యాయయాత్ర పేరుతో రాహుల్ గాంధీ గారు 2వ యాత్రకి భారత్ న్యాయయాత్ర 20కి చేయడం జరిగింది. ఈ సమయంలో మళ్ళీ తిరిగి అయితే మణిపూర్లో కానీ అస్సాంలో కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే ఈ భారత్ జోడో న్యాయయాత్రకి విపరీతమైనటువంటి స్పందన రావడంతో పాటు భారీ ఎత్తున ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్ళుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గారితో ఉన్నటువంటి న్యాయ యాత్రికుల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం అస్సాంలో చేశారు. వాళ్లపై రాళ్ల దాడి చేశారు. నిన్ననే అస్సాంలో రాహుల్ గాంధీ గారు ఒక దేవాలయానికి పోతే ఆ దేవాలయంలో కూడా ఆయనకి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కాకుండా నరేంద్ర మోడీ, అమిత్ షాలు వారి యొక్క రాజ్యాంగం ప్రకారం నడుస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్యానికి స్వతంత్రాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా పెడదోవను పట్టించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా నాయకత్వం దీన్ని పూర్తిగా ఖండిస్తుంది. ఇటువంటి విధానాల వల్ల ప్రజాస్వామ్యానికి నడి వీధిలో ఉరి చేసినట్టు తెలియజేస్తుంది.